Yes, so see the next model in this average chapter. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పింది ఏంటంటే ఇంక్లూడింగ్ వాల్యూ మోడల్ చెప్పాను. ఇదే ఇంక్లూడింగ్ వాల్యూ అంటే వచ్చి ఒక పర్సన్ యాడ్ అవ్వాలన్నమాట, ఒక క్వాంటిటీ యాడ్ అవ్వాలి, అప్పుడు దానికి సంబంధించిన కాన్సెప్ట్ అది. ఈసారి ఏంటంటే వచ్చి యాడ్ అయ్యేవాడు అంటే ఒక సర్టెన్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ కొంత యావరేజ్ ఉంటుంది. యావరేజ్ అంటే అర్థమైంది మోర్ దెన్ 1% కాబట్టి ఆ గ్రూప్ని మనం యావరేజ్ చెప్తాం అనమాట. ఆ గ్రూప్లోకి మోర్ దెన్ 1% నుంచి యాడ్ అయ్యారు అనుకోండి, సపోజ్ 2 మెంబర్స్ కావచ్చు, 3 మెంబర్స్ కావచ్చు, 5 మెంబర్స్ కావచ్చు, అప్పుడు దాన్ని ఏమవుతామంటే అదే ఫార్ములా ఇఫ్ మోర్ దెన్ 1% జాయిన్ ఇన్ ద అబవ్ మోడల్, ఈ మోడల్ కంటే ఒకటి కంటే ఎక్కువ జాయిన్ అయితే మనకు అప్పుడు వచ్చే ఫార్ములా ఏంటంటే ఇంక్లూడింగ్ యావరేజ్ అంటున్నా. సేమ్ ఇంక్లూడింగ్ వాల్యూ బదులు మనకి ఏమొస్తుందంటే యావరేజ్ వస్తుంది. ఎందుకు యావరేజ్ వస్తుందంటే మోర్ దెన్ 1 కాబట్టి. ఒకడు ఉన్నప్పుడు మాత్రం మనం వాల్యూ చెప్తాం. సో మోర్ దెన్ 1 అయితే వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఇన్ యావరేజ్ అనమాట. సో ఆ ఫార్ములా కొద్దిగా నేను జస్ట్ మోడిఫై చేస్తాను. ఇంక్లూడింగ్ యావరేజ్ ఈక్వల్ టు న్యూ యావరేజ్ యావరేజ్గా అట్లే వస్తుంది, ప్లస్ ఆర్ మైనస్ అట్లే వస్తుంది, కాంట్రిబ్యూషన్ కూడా అట్లే వస్తుంది. కానీ కింద ఏం పడుతుందంటే కాంట్రిబ్యూషన్ కింద మాత్రమే ఎన్ పడుతుంది అనమాట, స్మాల్ ఎన్. హోల్ డివైడెడ్ బై కాదండి, కాంట్రిబ్యూషన్ కింద మాత్రమే ఎన్ పడుతుంది అనమాట. వేరే ఎన్ అంటే అర్థమైందంటే చాలామంది టోటల్ అనుకుంటారు, టోటల్ కాదండి అది. ఎన్ అంటే నంబర్ ఆఫ్ పర్సన్స్ దోస్ హూ ఇంక్లూడెడ్. సపోజ్ ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లోకి ఒక 5 మంది యాడ్ అయ్యారు అనుకోండి, ఎన్ మీన్స్ నంబర్ ఆఫ్ పర్సన్స్ దోస్ హూ ఇంక్లూడెడ్ అనమాట అట్లా. సో ఈ ఎన్ అనేది కాంట్రిబ్యూషన్ మాత్రం పడుతుంది. కాంట్రిబ్యూషన్ అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పున్నా, కాంట్రిబ్యూషన్ అంటే ఓల్డ్ యావరేజ్కి న్యూ యావరేజ్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో ఆ డిఫరెన్స్ని మనము ఒరిజినల్ స్ట్రెంత్తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది కాంట్రిబ్యూషన్ అనమాట. నా సి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్వశ్చన్ రాలేదు, మీకు కంటెంట్ బాగా చెప్తున్నాను. సో అవన్నీ మీకు అప్లోడ్ చేస్తాను నేను క్వశ్చన్ పేపరు. నా సి ఒక క్లాస్లో 30 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు, అంటే ఒక గ్రూప్ ఉందన్నమాట. ఆ గ్రూప్కి యావరేజ్ వెయిట్ ఉందన్నమాట. ఎంత అంటే 40 kgs. 30 మెంబర్స్ ఒక క్లాస్లో ఉన్నారు, వాళ్ళకి యావరేజ్ వెయిట్ 40. యావరేజ్ వెయిట్ 40 అంటే 30 మెంబర్స్ కలిసి 40 కాదు, పర్ హెడ్ ఈజ్ 40 అనమాట. అలాంటిది ఆ 30 మెంబర్స్లోకి కొత్తగా ఒక 5 పర్సన్స్ యాడ్ అయ్యారనమాట. ఒక పర్సన్ యాడ్ అయితే ఈ ఫామ్లో వస్తుందండి, మోర్ దెన్ 1 కదా, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, 5 మెంబర్స్ యాడ్ అయ్యారనమాట. సో ఇది ఒరిజినల్ స్ట్రెంత్, ఇది న్యూ స్ట్రెంత్ అనమాట. ఎప్పుడైతే 5 మెంబర్స్ యాడ్ అయ్యారో ఏమైందంట, ద యావరేజ్ వెయిట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 1 kg అంటున్నాడు. అంటే ఇంతకుముందు మనకి ఎంత ఉంది, 40 ఉంది, 1 కిలో పెరిగింది అంటున్నాడు కాబట్టి 40 + 1 అనమాట. అంటే ఎంత వస్తుంది మనకి, 41 వస్తుంది. ఈ 41 ఏమంటామంటే న్యూ యావరేజ్ అంటాం. సో ఇప్పుడు మనం ఏమంటాడు క్వశ్చన్లో, ఎవరైతే వస్తారో వాళ్ళ కంటెంట్ కావాలన్నమాట. సో వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ కాబట్టి అందుకే ఇంక్లూడింగ్ అంటున్నా, ఇంక్లూడ్ అయ్యారు కాబట్టి. వచ్చిన వాళ్ళు 5 మంది కాబట్టి యావరేజ్ అనమాట ఫార్ములా. ఇంక్లూడింగ్ యావరేజ్, న్యూ యావరేజ్ ప్లస్ ఆర్ మైనస్ కాంట్రిబ్యూషన్ కదా. సో న్యూ యావరేజ్ అంటే మనకి ఇక్కడ ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, క్వాంటిటీస్ చూద్దాం. ఈ 30 మెంబర్స్ని ఏమంటాము, ఒరిజినల్ స్ట్రెంత్ అంటాం. ఈ 40ని ఏమంటాము, 40ని ఓల్డ్ యావరేజ్ వెయిట్ అంటనమాట. ఈ 41ని న్యూ యావరేజ్ వెయిట్. సో ఇది న్యూ స్ట్రెంత్ అనమాట, 35 మెంబర్స్. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇంక్లూడింగ్ యావరేజ్, కొత్తగా వచ్చిన 5 మెంబర్స్ యొక్క కావాలన్నమాట, యావరేజ్ వెయిట్ కావాలి. సో న్యూ యావరేజ్ అంటే ఎంతంటే ఇక్కడ మనకి 41 ఉందన్నమాట. సో కాబట్టి న్యూ యావరేజ్ బేస్లో నేను 41 వేసాను. ప్లస్ మైనస్ అనే ఫార్ములా అంటే పెరిగిందని చెప్పాడు క్వశ్చన్ మనకి ఇచ్చాడు. ద యావరేజ్ వెయిట్ ఈజ్ ఇంక్రీజ్ బై 1 kg అని చెప్తున్నాడు కాబట్టి సో ప్లస్ యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ అంటున్నాం. కాంట్రిబ్యూషన్ అంటే అర్థమైంది, ఓల్డ్ యావరేజ్కి న్యూ యావరేజ్ మధ్య డిఫరెన్స్ ఉంది కదా, ఆ డిఫరెన్స్ని మనము ఒరిజినల్ స్ట్రెంత్తో మల్టిప్లై చేస్తాం. అంటే 1 × 30 అనమాట. పెరగక ముందు ఉండే స్ట్రెంత్ని ఒరిజినల్ స్ట్రెంత్ అంటాం. సో 1 × 30 ఎంత, 30 × 1 అనమాట, 30. సో కాంట్రిబ్యూషన్ మనము 30 వేసాము, 30 బై ఎన్ అంటున్నా. ఏంటంటే నేను ఇక్కడ నంబర్ ఆఫ్ పర్సన్స్ దోస్ హూ ఇంక్లూడెడ్, ఎంతమంది అయితే కొత్తగా వచ్చారో వాళ్ళని ఎన్ అంటాం. ఎన్ అంటే టోటల్ కాదు, ఇక్కడ ఎంతమంది మనకి ఇక్కడ యాడ్ అయింది 5 మెంబర్స్ కాబట్టి బై 5 వేసాను. కాంట్రిబ్యూషన్ బై ఎన్, హోల్ డివైడెడ్ బై కాదండి, ఇది కాంట్రిబ్యూషన్ బై ఎన్ అనమాట. సో 30 మనకి కాంట్రిబ్యూషను బై 5 వస్తుంది అనమాట. 5 అంటే ఏదో కొత్తగా యాడ్ అయిన వాళ్ళు. సపోజ్ 10 మెంబర్స్ యాడ్ అయ్యారు అనుకోండి, బై 10 వేస్తాం అనమాట ఇక్కడ. సో 5 1 5 6 అనమాట, క్యాన్సిల్ చేస్తే అప్పుడు 41 + 6 కదా, 47. ఏంది 47 అంటే ఎవరైతే కొత్తగా 5 మెంబర్స్ వచ్చి యాడ్ అయ్యారో వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్. ఎందుకు యావరేజ్ వెయిట్ అంటున్నా, మోర్ దెన్ 1 కాబట్టి అనమాట. అదే ఒకడైతే ఫైండ్ ద వెయిట్ అంటే అనమాట, ఒకడే అయితే మోర్ దెన్ 1 కాబట్టి యావరేజ్ వెయిట్ ఆఫ్ ది 5 న్యూ స్టూడెంట్స్ అనమాట. సో ఇంక్లూడింగ్ యావరేజ్ అంటాం దీన్ని మన కాన్సెప్ట్లో. క్వశ్చన్లో మనం ఏమంటాము, వెయిట్ ఆఫ్ ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ది 5 న్యూ స్టూడెంట్స్ అంటాము. మన ఫార్ములాలో ఏమంటాము, ఇంక్లూడింగ్ యావరేజ్ అంటాం. సో ఇంక్లూడింగ్ యావరేజ్ అన్నా, యావరేజ్ ఆఫ్ 5 న్యూ స్టూడెంట్స్ అన్నా రెండు ఒకటి అనమాట. ఈ ఇంక్లూడింగ్ యావరేజ్ ఈక్వల్ టు న్యూ యావరేజ్ ప్లస్ ఆర్ మైనస్ కాంట్రిబ్యూషన్ బై ఎన్కి ఇంకొక ఎగ్జాంపుల్ అనమాట. అంటే ప్రతి ఒక్కటి వెయిట్ పైన ఉంటుంది క్వశ్చన్స్, ఎన్నో రకాలుగా ఇస్తాడు. మనకి కాన్సెప్ట్ కావాలి, ఏంటది, గ్రూప్ ఉంటుంది, గ్రూప్ కొంత యావరేజ్ ఉంటుంది,
ఆ గ్రూప్కి కనుక ఒకటే యాడ్ అయితే ఇంక్లూడింగ్ వాల్యూ అనే ఫామ్లో యూస్ చేస్తాం. మోర్ దెన్ వన్ అయితే ఇంక్లూడింగ్ యావరేజ్ అనే ఫామ్లో యూస్ చేస్తాం. దీనికి తేడా అంటే బై ఎన్ వస్తుంది అంతే తేడా. సో చూద్దాం ఎగ్జాంపుల్ చూడండి. సో ద యావరేజ్ టెంపరేచర్ క్వశ్చన్ చూడండి. ద యావరేజ్ టెంపరేచర్ ఫ్రమ్ మండే టు వెనస్డే అంట. ఎంత ఇచ్చాడు? 36 degrees సెంటిగ్రేడ్ అనమాట. అంటే సగటున 3 రోజులు కలిపి 36 కాదండి. యావరేజ్ టెంపరేచర్ అంటే యావరేజ్ అంటే సగటున రోజుకి 36 అనమాట. 36 మూళ్ళు 1 2 3 కాబట్టి 36 మూళ్ళు ఏంటంటే 108 అనమాట. ఆ 108 ఏమంటామంటే టోటల్ అంటాం. మనకి టోటల్తో పని లేదు ఇక్కడ. యావరేజ్ చాప్టర్ యావరేజ్లో ఉన్నప్పుడు క్వశ్చన్ని మనము యావరేజ్లోనే చూసి ఆన్సర్ చేయాలి. అప్పుడు మనకి 20 seconds 10 seconds మనం చేయగలుగుతాం. నువ్వు చాలామంది 33 × 36 చేస్తారు 108. నువ్వు అట్లా మల్టిప్లై చేసి టోటల్గా మార్చుకోవాలనుకోండి, క్వశ్చన్ ఇంకా షేపులు మారిపోతాయి, టైం 1 minute 2 minutes తీసుకుంటుంది. అన్ని మామూలుగా ఆన్లైన్ ఎగ్జామ్స్లో ఇటువంటి వాళ్ళు ఫిట్ కారు అనమాట. అందుకనే షార్ట్ చేసి చెప్తున్నాను అనమాట. నౌ సీ ద యావరేజ్ టెంపరేచర్ ఫ్రమ్ మండే టు వెనస్డే ఈజ్ 36 అనమాట. అంటే ఫస్ట్ 3 రోజుల టెంపరేచర్ వచ్చి సగటున 36 degrees అంటున్నాడు. వెరాస్ ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద హోల్ వీక్ అన్నాడు. హోల్ వీక్ అంటే అర్థమైంది మొత్తం 7 days అనమాట. ఆ 7 days అంటే ఏమొస్తుంది మనకి? ఈ 3 అట్లా వస్తుంది కదా. యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద హోల్ వీక్ అంటే 7 days లెక్క అనమాట. 7 days ప్లస్ మనకి 3 రోజులు ప్లస్ 4 ఎక్స్ట్రా అనమాట. ఎంత ఇచ్చాడు మనకి? ఇంక్రీజ్ బై 2 degrees అని చెప్పాడు అనమాట. 2 degrees అంటే అప్పుడు ఏమొస్తుంది? 38 వస్తుంది అనమాట. వాడు ఇచ్చాడు. ఎప్పుడైతే మనకి ద యావరేజ్ టెంపరేచర్ ఫ్రమ్ మండే టు వెనస్డే ఈజ్ 36 degrees అని చెప్పాడు క్వశ్చన్లో. వెరాస్ ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద హోల్ వీక్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 అంటున్నాడు. అంటే 36 + 2 38 degrees అనమాట. ఇది 7 days అనమాట. ఇప్పుడు మనకి ఏముంది ఇక్కడ? ఒకటే యాడ్ అంటే ఇంక్లూడింగ్ వాల్యూ ఫామ్లో యూస్ చేస్తాం మనం. మోర్ దెన్ 1 కదా, 4 days ఎక్స్ట్రా ఉంది కాబట్టి మనం ఏం చెప్పచ్చు? ఈ ఫామ్లో యూస్ చేయాలి, ఇంక్లూడింగ్ యావరేజ్ ఫామ్లో యూస్ చేస్తాం అనమాట. సరే, ఇంక్లూడింగ్ ఫామ్ ఇదేంది? ఒరిజినల్ స్ట్రెంత్, ఇది ఓల్డ్ యావరేజ్, ఇది న్యూ స్ట్రెంత్, ఇది న్యూ యావరేజ్. ఈ డిఫరెన్స్ ఏమంటాం మనము? ఈ డిఫరెన్స్ ఇంటూ ఒరిజినల్ స్ట్రెంత్ మల్టిప్లై చేస్తే మనకి వచ్చేది కాంట్రిబ్యూషన్ అనమాట కదా. చూద్దాం. సో ఇప్పుడు మనకి ఇంక్లూడింగ్ యావరేజ్ ఫామ్లో యూజ్ చేస్తున్నాం. న్యూ యావరేజ్ ప్లస్ ఆర్ మైనస్ కాంట్రిబ్యూషన్. న్యూ యావరేజ్ అంటే ఎంత మనకి ఇక్కడ? ఇది న్యూ యావరేజ్ 38 degrees అనమాట. సో న్యూ యావరేజ్ ప్లస్ మనము 38 వేసాం. ప్లస్ మైనస్ అంటే పెరిగింది కాబట్టి అది వాళ్ళు డేటా ఇచ్చారు కాబట్టి ప్లస్ అని యూజ్ చేశాను. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ అంటున్నాం. కాంట్రిబ్యూషన్ అంటే ఏందయ్యా? ఈ ఓల్డ్ యావరేజ్కి న్యూ యావరేజ్కి మధ్య డిఫరెన్స్ ఉంది కదా, ఆ డిఫరెన్స్ మనం ఒరిజినల్ స్ట్రెంత్తో మల్టిప్లై చేస్తాం. అంటే ఇక్కడ 3 ఉంది. మండే ట్యూస్డే వెనస్డే అంటే అక్కడే నెంబర్లు వేస్తారని అనకూడదు. 1 2 3 3 days అనమాట. 3 × 2 ఎంత? 6. దాన్ని ఏమంటాము? కాంట్రిబ్యూషన్. కాంట్రిబ్యూషన్ వేస్తే 6 వేస్తాం. బై ఎన్ అంటే ఏంది? నెన్ అంటే నెంబర్ ఆఫ్ ఇంక్లూడెడ్ అనమాట. ఎన్ని ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ అయింది? ఇక్కడ 3 ఉంది ఆల్రెడీ. ఎక్స్ట్రా యాడ్ అయింది 4 days కాబట్టి బై 4 వేసాను అనమాట. ద యావరేజ్ టెంపరేచర్ హోల్ వీక్ అంటే 7 days అనమాట. అందుకని 3 + 4 వేసాను. అంటే క్వశ్చన్ని మనం మార్చుకునే విధానంలో ఉందన్నమాట. సో కాబట్టి బై 4 వేసాను. 6/4 అంటే 4 1s 4, ఇంకా 2 ఉంది. 2 అంటే పాయింట్ పెడితే 20 అవుతుంది కాబట్టి 0.5 అనమాట. అంటే 1.5. 6/4 అంటే 1.5 వస్తుంది సింప్లిఫై చేస్తే. ఆల్రెడీ మనకి ఎంత ఉంది? 38 ఉంది. 38 + 1.5 అంటే 39.5. ఏంటి 39.5 degrees అంటే ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద రిమైనింగ్ 4 other days అనమాట. సో అది కాన్సెప్ట్ అనమాట.